హలో అండి. కట్ వర్క్ బ్లౌజ్ అండి. హై నెక్ కట్ వర్క్, బ్యాక్ సైడ్ డిజైన్ చూడండి. మనము నెక్ షీట్ అనేది కట్ వర్క్ మనం డ్రా చేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నెక్ షీట్ పెట్టి మనము సేమ్ ఎలా డ్రా చేసుకున్నామో దాని మీద స్టిచ్చింగ్ చేస్తూ రావాలండి. కదలకుండా నేను పిన్స్ కూడా పెట్టుకున్నాను చూడండి ఒకసారి. మనం సూది అనేది కిందికి పెట్టి టంక్షన్ పైనకి అంటూ మనము లైన్స్ మీద డ్రా అనేది చేసుకోవాలి, లేదంటే షేప్ అనేది రాదు మనకి. చాలా స్లో ఉందండి, నేను ఫాస్ట్ పెట్టి మీకు చూపిస్తున్నాను. నీట్గా ఎలా డ్రా చేసుకున్నామో అలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దానికి మనం స్టిచ్ చేసిన దానికంటే క్లాత్ ఉంచుకొని మనము ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. కచ్కలు అనేది కంపల్సరీ అండి. రౌండ్ వచ్చిన దగ్గర మనకి కార్నర్ ఉంది కదా, కార్నర్ వచ్చిన దగ్గర కచ్కలు కంపల్సరీ పెట్టాలి, లేదంటే షేప్ మనకు రివర్స్ తీసినప్పుడు సరిగ్గా రాదు. చూడండి మనం ఎలా స్టిచ్ చేసామో అలా ఇప్పుడు రివర్స్ అనేది చేసుకోవాలి. ఆ షేప్స్ నీట్గా హ్యాండ్తో మనం ఫ్లిప్ చేస్తూ అనాలి, లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది. ఐరన్ ఒకసారి చేసామంటే మనకు నీట్గా ఉంటుంది. చూడండి హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఉంది. ఫినిషింగ్ అండి ఇది. మీకు కలంకారీ బ్లౌజ్ కదండి, ఇలా మీకు సరిగ్గా తెలియట్లేదని చెప్పి నేను రివర్స్ సైడ్ కూడా తీసాను కట్ వర్క్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.